భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి సోపానమని, ఐక్యమత్యమే మహాబలం, హిందూ ముస్లిం ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటికి చెందిన ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని 700 మంది అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అయ్యప్పలకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. రాయచోటిలో ఉన్న రెండు మతాలకు సంబంధించి ఐక్యతకు నిదర్శనం ఇది. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా, సంఘన వ్యతిరేకులు ఏం మాట్లాడినా, రాయచోటి నియోజకవర్గంలో కానీ రాయచోటి పట్టణంలో కానీ ఎక్కడ ఏ వర్గానికి ఒక వర్గంపై ఇంకో వర్గానికి వివక్ష లేదు. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం హిందూ సోదరులంతా ఐక్యతగా ఉన్నారు. ఆ ఐక్యతను చాటే కార్యక్రమం ఇది. ఈరోజు సోదరులు అన్వర్ బాషా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పత్రికా మిత్రులంతా ఇక్కడికి రావడం, రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి. ముస్లింలకు పవిత్రమైన పండుగలైన రంజాన్, బక్రీద్, అలాగే మొహరం పండుగల్లో హిందూ సోదరులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో పాటు పండుగను ఎలా జరుపుకుంటారో, మన హిందువుల పండుగలైన సంక్రాంతి, దీపావళి, దసరా పండుగలకు కూడా ఈ ప్రాంతంలో ఆ కుటుంబాలు వచ్చి ఇక్కడ పాల్గొనడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు సోషల్ మీడియా, పత్రికల్లో కానీ, మీడియా సోదరులు కానీ ఇంకా బాగా దీన్ని బయటికి